హనోకు ఈ లోకం నుంచి బదిలీ చేయబడ్డాడు. అది రూపాంతరం, అనువాదం. హనోకు ధరించి ఉన్న పాత శరీరం పోయింది, మారిపోయింది. అయినా అతడు మరో వ్యక్తి కాడు, హనోకే. అయితే అతనికి పరలోకానికి అనువైన మరో శరీరం వచ్చింది. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హనోకు తన 65వ ఏట మెతూషెలను కన్నాడు. ఆ తరువాత అతడు దేవునితో నడిచాడు. అతని జీవితంలో మొదటి 65 సంవత్సరాలు ఎలా గడిచాయో మనకు తెలియదు. నలుగురిలో అతడు ఒకడు, 10గురిలో అతడు ఒక మామూలు మనిషి. ఆ తరం మనుషులు ప్రమత్తులు, నిర్లక్ష్యంగా యథేచ్ఛగా జీవించారు. అందరూ నోవహు జలప్రళయంలోకి మూక ఉమ్మడిగా నడుస్తున్న తరమది. అయితే మెతూషెల పుట్టినప్పుడు హనోకు నడక మారింది. మెతూషెల పుట్టి తండ్రిని మార్చాడు. మన జీవితంలో కూడా ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతాయి. పుట్టిన బిడ్డ కూడా తల్లిదండ్రుల బ్రతుకును మార్చగలిగాడంటే ఇదే గొప్ప ఉదాహరణ. ఆ బిడ్డ మార్చి ఉండకపోతే అతడు మారి ఉండేవాడు కాడు. అదంతే. మెతూషెల పుట్టాక 300 ఏండ్లు అతడు దేవునితో నడిచాడు. ఇంకా పిల్లలను కన్నాడు. కుమారులు కుమార్తెలు పుట్టారు. హనోకు ఇహలోక జీవితకాలం మొత్తం 365 ఏండ్లు. అయితే అతడు చావలేదు. హనోకు దేవునితో నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకుపోయాడు గనుక అతడు లేడు. హనోకు లేడు, అంతేగాని అతడు చనిపోలేదు. ఈ ఉదంతాన్ని ఓ చిన్న పిల్ల ఎలా అర్థం చేసుకున్నదో చెప్పనా? ప్రతిరోజూ దేవుడు వచ్చి హనోకును అతని ఇంటి నుంచి కొంత దూరం వాహ్యాళికి తీసుకువెళ్లేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు దేవుడు హనోకును తీసుకొని మాట్లాడుకుంటూ బహుదూరం తీసుకెళ్ళాడు. హనోకు అన్నాడు, ప్రియదేవా, చాలా దూరం వచ్చేశాము. నేను ఇక మా ఇంటికి వెళ్తాను. దేవుడన్నాడు, హనోకు, ఎలాగూ మీ ఇంటి నుంచి చాలా దూరం వచ్చేశాం గదా, నా ఇంటికి చాలా దగ్గరికి వచ్చాం, రా అంటూ తీసుకుపోయాడంతే. హనోకు ఇప్పుడు తన ఇంట్లో లేడు, దేవుని ఇంటికి చేరాడు. ఇదిగో చూడమ్మాయ్, భలే బాగా చెప్పావు తల్లి, నీకు జేజేలు. నీకంటే బాగా ఏ బైబిలు పండితుడు ఈ సన్నివేశాన్ని వర్ణించజాలడు. హనోకు దేవునితో నడిచాడు. ఇక్కడ అతడు లేడు. సోదరీ సోదరులారా, గమనించండి. ఆదికాండములోని ఘటనలు అన్నీ ప్రారంభాలే. అంకుర రూపంలో ఉన్న మానవీయమైన విశేషాలు ఇందులో ఉన్నాయి. హనోకు చనిపోకుండా ఎత్తబడడం సంఘం ఎత్తబడడానికి ముందు గుర్తు. జలప్రళయానికి ముందు దేవుడు హనోకును తీసుకుపోయినట్లు అగ్నిప్రళయానికి ముందే దేవుడు సంఘాన్ని ఎత్తుకువెడతాడు.